ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్. టుడే నేను మినపగారెలు చేయబోతున్నానండి. దానికోసం ముందుగా మినపప్పు అనేది నానబెట్టుకుంటున్నాను. నేను ఒక పావు తీసుకున్నాను. దీన్ని ఒక 2 hours నానబెట్టుకోవాలి వాటర్ వేసుకొని. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 hours అయింది. ఇలా నానింది. ఇలా నానిన పప్పుని నేను ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుంటాను. గ్రైండ్ చేసే ముందు పప్పుని ఒకసారి వాష్ చేసుకొని మంచి వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. గారెల ముద్ద ఆడుకునేటప్పుడు వాటర్ అనేది ఎక్కువ వేయకూడదండి. వాటర్ అనేది ఎక్కువ వేస్తే ముద్ద పలచగా అయిపోయి గారె షేప్ అనేది సరిగా రాదు. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తుంది. సాల్ట్ అనేది ముందుగానే వేసుకోవాలండి. తర్వాత వేస్తే ముద్ద మళ్ళీ పలచ అయిపోతుంది. గారెల ముద్ద అనేది రెడీ అయిందండి. ఇక నేను గిన్నెలోకి తీసి పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఈ విధంగా ఇంత గట్టిగా ఆడుకోవాలి గారెల ముద్ద అనేది. ఇదిగోండి, ముద్ద అనేది ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి ఇప్పుడు నేను కొంచెం నూకని యాడ్ చేసుకుంటున్నాను. గోధుమ రవ్వ అండి ఇది. ఈ గోధుమ రవ్వ వేయడం వల్ల గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ అనేది తక్కువ పేరుస్తుంది, అందంగా కూడా కనిపిస్తాయి. గారెల ముద్ద ప్రిపరేషన్ అంతా అయిపోయిందండి. ఇంకెప్పుడు గారెలు వేసుకోవడమే. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిందండి. ఇంకా గారెలు వేసుకుందాం. కొంచెం వాటర్ తడి చేసుకుంటూ వేస్తే నీట్గా వస్తాయి. ఇదిగోండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్లోకి రావాలి. ఈ గారెలతో నాటుకోడి కర్రీ అయినా మటన్ గ్రేవీ కర్రీ అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదండి, మినపగారెలు అనేవి రెడీ అయ్యాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇకపై మేము చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి.